అఖండతో సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న నందమూరి నరసింహం బాలకృష్ణ ఆ మూవీ ఇచ్చిన జోష్తో వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ అఖండ 2ను సెట్స్ పైకి తీసుకెళ్లారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్ అఖండ 2 తాండవంలో నటిస్తున్నారు బాలయ్య. అయితే ఈ సినిమా కోసం బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. బాలయ్య డాకు మహారాజ్ సినిమా కోసం 28 కోట్లు తీసుకున్నాడట. ఈ క్రమంలోనే అఖండ 2 కోసం బాలయ్య మరో 7 కోట్లు పెంచి 35 కోట్ల వరకు ఇస్తున్నారట. ఇదేమీ బాలయ్య డిమాండ్ కాదట. బాలయ్య వరుస హిట్లతో ఫామ్లో ఉండడంతో నిర్మాతలే బాలయ్యకు ఈ సినిమా కోసం 35 కోట్ల రెమ్యునరేషన్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక అఖండ 2 సినిమాను దసరాకు రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు మేకర్స్. ఇక ఈ సంక్రాంతికి బాబీ దర్శకత్వంలో బాలయ్య నటించిన డాకు మహారాజు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దాదాపు 180 కోట్లు వసూళ్లు రాబట్టిన ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డుల్లో నిలిచింది. ఇక అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో వరుసగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించారు బాలకృష్ణ. త్వరలోనే మరో 2 విజయాలను తన ఖాతాలో వేసుకొని అత్యంత అరుదైన డబుల్ హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారాయన. అందుకు అనుగుణంగానే కథలను, దర్శకులను ఎంపిక చేసుకుంటున్నారు. అఖండ నుంచి బాలయ్య జాతకం మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ అవ్వడంతో ఫుల్ జోష్లో ఉన్నారాయన. తాజాగా మరోసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2లో నటిస్తున్నారు. దీన్ని పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్లో బాలయ్య ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అఖండ హిందీ వర్షన్కు యూట్యూబ్లో వచ్చిన ఆదరణను బట్టి మరింత శక్తివంతంగా బోయపాటి అఘోరా పాత్రను తీర్చిదిద్దారు. ఇక పారితోషికం విషయంలో నిర్మాతలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే బాలయ్య దాని గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. అయితే వీరసింహారెడ్డి నిర్మించిన మైత్రి మూవీస్, భగవంత్ కేసరి నిర్మించిన సన్షైన్, డాకు మహారాజ్ నిర్మించిన సితారా నాగవంశీ బాలయ్య అడగకుండానే పారితోషికాన్ని పెంచి ఇచ్చారు. ఇప్పుడు అఖండ 2కు కూడా నిర్మాతలే 35 కోట్లు ఇస్తుండడంతో వాటిల్లో నుంచే డబ్బు ఖర్చు చేసి సంగీత దర్శకుడు తమన్కు ఖరీదైన కారును బాలయ్య గిఫ్ట్గా ఇచ్చారట. ఇక అఖండ 2 సినిమాలో విలన్గా నటిస్తున్న యాక్టర్స్ అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో బాలయ్యతో KGF 2 విలన్ ఢీ కొట్టబోతున్నారనే వార్త బాలయ్య ఫ్యాన్స్ను ఖుషీ చేస్తోంది. అయితే ఇందులో మెయిన్ విలన్ గురించి గత కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. మెయిన్ విలన్ పాత్ర కోసం ఇప్పటికే ఆది పినిశెట్టిని తీసుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన షూటింగ్లో కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. కానీ బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ను మెయిన్ విలన్ పాత్ర కోసం సంప్రదించారని టాక్ నడుస్తోంది. ఆయన కూడా పాజిటివ్గా స్పందించారని సమాచారం. మరోవైపు అఖండ 2లో పలువురు కొత్త నటీనటులు పవర్ఫుల్ రోల్స్ పోషించబోతున్నారని తెలుస్తోంది. అఖండ 2లో సంజయ్ దత్తో పాటు ఆది కూడా క్రేజీ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇక ఇందులో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా ప్రజ్ఞా జైస్వాల్ మరో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. KGF, డబుల్ స్మార్ట్ చిత్రాల్లో సంజయ్ దత్ తన స్క్రీన్ ప్రజెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అఖండ 2 హిందీలో కూడా రిలీజ్ కాబోతోంది కాబట్టి ఆయన స్క్రీన్ ప్రజెన్స్ స్పెషల్గా ఉండబోతోందట. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఆయన సినిమాలకు తమన్ కొట్టే మ్యూజిక్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో బాలయ్య సినిమా అంటే బాక్సులు బద్దలు కావాల్సిందే అని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.